ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. అమెరికాలో ఉన్న మా తమ్ముడితో మాట్లాడి ఎంతకాలం అయిందో ఆడే చెట్లంటా పొట్లంటా తిరుగుతున్నాడో ఏటో. దానికి ఎంత బ్యాంక్ ఎందుకురా? నా సెల్ తీసుకుని సెల్ కొట్టు, ఆడెవడో తెలిసిపోద్ది. ఇచ్చారు. హలో 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 హలో, నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడేసారు నాదండి బాబు. ఇంతకు మీరు ఎవరండి? ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక బలదేవానంద సాగర ఇది వార్త. ఈడెవరా సెల్లడితే సంస్కృతంలో వార్తలు చదువుతున్నాడు. హలో నేను సత్యబాబు రండి బాబు. మీరు మాట్లాడేసారు నాదేనండి. సెల్లో మేము కూడా మాడుతున్నాం. కొంచెం స్లోగా మా డిస్టర్బెన్స్ ఉంది మాకు. హలో నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడేసారు నాదేనండి బాబు. మీరు ఎవరండి? ये आकाशवाणी है. अब आप गोपाल नंदन पांडे से समाचार सुनिए. एक सिंगल चाय चाहिए. मध्य प्रदेश विधानसभा के चुनाव आज शुरू हो रहा है. सेलून सत्यबाबू रो रहा है. సత్యబాబు నేనండి బాబు. మీరు ఎవరండి బాబు? నా సెల్లాకి ఇచ్చండి. समाचार समाप्त हुई. వార్తలు చదివి పెట్టేసేట్రా. కొంప తీసి నా సెల్ రేడియో స్టేషన్ వాళ్ళకి కానీ దొరికిందేమో. సత్యబాబు, ఈ పౌరంబాబు బాబు నీకు సెల్ ఎప్పుడు కొన్నాడు రా? ఏండి ఇది అచ్చం నా సెల్లాగా ఉందేటండి. ఉండదేటి, నీ సెల్ చూసా కదరా సేమ్ సెల్ కొన్నాను నేనా. ఇంతకీ నీ సెల్ నెంబర్ ఎంతేంటి? నాదండి 9 2 4 2 0 36 36 2 అండి. మీదండి? 2 36 36 2 0 2 4 9. అయితే నాది కాదండి. అంటే ఒకసారి నేను సెల్ ఫోన్ చేసుకుంటాను. సెల్ ఎవరండి? చేసుకో. ఎంగేజ్ వస్తుందా మాత్రం తెలదు. సెలవు ఎంగేజ్ వస్తుందండి. ఆడి తెగ మాట్లాడేస్తున్నట్టున్నాడు. చాలా పెరిగిపోతండి. నేను వెంటనే బిఎస్ఎన్ఎల్ ఫోన్ చేసి లింక్ తగ్గట్టేమని చెప్తానండి. అయ్యి బాబోయ్, ఆ పని చేయకరే. నీకు మీ తమ్ముడికి మధ్యలో లింక్ కట్ అయిపోద్ది. అది నిజమేనండి బాబు. మా అన్నదమ్ముల బంధాలను తగ్గట్టున్నాడు ఎవడో కానండి. ఆడికి జీవితంలో అన్ని బంధాలు తగ్గిపోయి గుడి మెట్ల మీద కూర్చుని అడుక్కు తింటాడండి. ఇది కాయవండి, నా శాపం అండి. వస్తానండి బాబునాయుడు గారు. అన్ని తెగిపోయిన తర్వాత ఎక్కడ కూర్చుంటే ఏంట్రా? అలా శాసయ్య గారా గడ్డం గీయాలా? నేను గుండు గీసుకుంటాను, కాలు లేదు బేటా. మీకు ఇంకేం కావాలి సార్? 2 కాఫీ. ఒకళ్ళకి 2 కాఫీ ఎందుకు సార్? నేను నిన్న కూడా తాగాల. మీకేం కావాలి సార్? ఇడ్లీ లేకుండా ప్లేట్ చట్నీ, కూర లేకుండా ప్లేట్ పూరి, షుగర్ లేకుండా కప్పు కాఫీ. ఇప్పుడు లేకుండా బిల్లు అని మాత్రం అడగండి సార్. స్టూపిడ్. వార్ పంజాబ్. ఎక్స్క్యూజ్ మీ, మీకు బ్రదర్ ఉన్నాడు కదూ? అవును సార్. అతను అచ్చు మీలాగా ఉంటాడు కదూ? అవును సార్. 25 ఏళ్ల క్రితం అన్నవరం పుష్కరాలకు వచ్చి మీరు విడిపోయారు కదా? ఎగ్జాక్ట్లీ సార్. ఎగ్జాక్ట్లీ సార్ అంటావట. అక్కడ మీ అన్నయ్య నువ్వు కనిపించగా స్ట్రీట్ లైట్ కింద టార్చ్ లైట్ పెట్టి వెతుకుతుంటే ఇక్కడ టిఫిన్ చేస్తావు నువ్వు. అన్నయ్య నేనే. అంటే నువ్వు పండు, మరి లడ్డు ఇంకా దొరకలేదు. ఎంత పని చేసావు తెలుసా? నీ వల్ల ఫస్ట్ టైం ఈ హ్యాండ్స్ తో ఒక అమ్మాయి టచ్ చేయాల్సి వచ్చింది. నాకన్నా అంతకత్తా అది చెప్పవే. చిచి, నీ హార్ట్ మీద నల్లమల్ల పారుస్తుంది. అదే రాజకైతే గోల్ఫ్ కోట్లా స్మూత్ గా ఉంది. నాకు రాజా ఆయన ఇచ్చాడు. నాకు నువ్వే చేయొచ్చుగా. నీలో ఆయిల్ లేవు, నాకు రాజే కావాలి. ప్లీజ్ రాజా, నీ సగమగతనంతో నా సెగను చల్లార్చు. డిసప్పాయింట్స్. కొత్త కాఫీ తీసుకుంటే బాగుంటుంది. 2 సాంబార్ ఇడ్లీ. సాంబార్ వేడిగా ఉండాలి. కొంచెం టైం పడుతుంది. పర్లేదు, వెయిట్ చేస్తాం. నేను చెప్పేది తీసుకురావటానికి కాదు, అంత వేడిగా ఉంటే తినడానికి మీకు టైం పడుతుందని. ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ తింటాం. వెళ్ళు. నాకే ఏనందు, రెస్టారెంట్ ఎంత బాగుందో కదా. చైర్స్, టేబుల్స్, స్పూన్స్, అరే ఫోర్క్ కూడా. అఫ్ కోర్స్ అన్ని హోటల్స్లోనూ ఇలానే ఉంటాయి అనుకో. అరే ఏదో షాపింగ్ చేసినట్టున్నారు. జ్యువెలరీ షాపింగా? ఏది? ఏంటండి ఇది? ఏదో దొంగను చూసినట్టు అలా దాచేస్తారేంటి? అసలు నేను చేసిన తప్పేంటి చెప్పు. రైల్వే స్టేషన్ నుండి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీ పద్ధతి అబ్జర్వ్ చేస్తున్నా. మొహాల మీద డోర్ లేటాలు, మనుషుల మీద నీళ్లు పోయటాలు ప్రతిదీ నేను డైరీలో నోట్ చేస్తున్నానులే. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, నాకు ఒక రోజు వస్తుంది. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. అప్పుడు షేక్ అండి.
షేక్ హ్యాండ్ హ్యాండ్తో ఇస్తారమ్మా, ఫోర్త్ ఎవరు? అంత రుచిగా ఉందా? గిన్నె కూడా వదలలేదు. సాంబారు వేడిగా ఉందండి. చాలా తగలబడిపోయింది బాబు. బిల్లుకా? బట్టలకి. నాకా? నాకు. సైజు? కొలతలు అడుకో, కొన్ని తీసుకురా. ఆ. ఇప్పుడు చూడలేదు సాంబారు. అమ్మో, చెండాడే ధీరుడు, శతద్రు వంశ యోధుడు కాల భైరవ. కాల భైరవ, నేను దీన్ని అడ్డం పెట్టుకున్నాక మీరు బాణం వేయాలి, సరేనా? మేమేసినప్పుడు నువ్వు అడ్డు పెట్టుకోవచ్చుగా. ఈ కాల భైరవికి అడ్డు చెప్తే గోదావరిలో గెంటుతా. చెప్పింది చేయండి, వెయ్యండి. ఏంట్రా వెయ్యట్లేదు, ఏమైంది? రామ్ చరణ్ తేజ్ అనుకున్నావా? స్కూలుకు రెడీ అవటం మానేసి ఇక్కడ మగధేర ఆటలాడుతున్నావా? అది కాదు నానా. ఇంకెప్పుడైనా ఇట్లే రేపు తీసుకొచ్చే మగధేర యుగధేర ఆటలాడేవనుకో చెట్టి ఇప్పేసి ఏడేడు పెనం మీద కూర్చోబెట్టేస్తారు అంతే. సరే నానా, నేను చూసుకుంటా. ఆడుతున్న నా ఆటని ఆపేశానని విర్రవీగుతున్నారా మా నాన్న. కానీ ఆయనకి తెలీదు నేను మాట వినని మొండివాడినని. ఆగిపోయిన నా ఆటని మళ్ళీ ఆడుకోవడానికి స్కూల్ తలుపులు తెరుచుకొని మళ్ళీ వస్తాడ్రా భైరవా. రెడీ అవుతున్నావా? కనిపెట్టేశాడే. సీను, ఇవిగో పాలు. అబ్బా, ఈ రోజు కూడా పాలేనా? బూస్ట్ కొనమని ఎప్పటి నుంచి అడుగుతున్నానమ్మా. అడుగుతావురా, ఎందుకు అడగు? నువ్వు అడిగినవన్నీ కొనివ్వడానికి మీ నాన్న నేను జిల్లా కలెక్టర్ కాదురా, పోస్ట్ మాస్టర్. అయినా వాటన్నిటికన్నా పాలే మంచివిరా. ఏం కాదు, టీవీలో సచిన్ చూడు, బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్తాడు. అవర్ ఎనర్జీ. ఆ సచిన్ ఏం పోయిందిరా, డబ్బులు తీసుకుని ఏమైనా చెప్తాడు. ఆయన బూస్ట్ తాగినోళ్ళందరూ సచిన్ టెండూల్కర్లు, లక్ష దోనోళ్ళందరూ ఐశ్వర్యరాయలు అయిపోతే మీ అమ్మ ఇప్పుడు ఐశ్వర్యరాయ్ అయిపోయింది. నేనే ఐశ్వర్యరాయనైతే మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకునేదాన్ని? వెళ్ళి అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకునేదాన్ని. అబ్బో, విశ్వనాథం గారు వస్తున్నానండి. కార్డు ముక్కోటి ఇవ్వండి. స్వామి, నీ దయతో మా నానిచ్చిన 10 ఎకరాలని 100 ఎకరాలు చేశాను. ఇంకొంచెం దయ చూపించి ఆ 100 ఎకరాలు 1000 ఎకరాలు చేసావనుకో, ఎకరానికి 1000 చొప్పున ₹1,00,000 నీ ఉండిలో వేసేస్తాను. నాన్న, ఎకరానికి 1000 చెప్పినా ₹1,00,000 కాదు, 10 లక్షలు అవుతుంది. 10 లక్షలా? లెక్కేసుకోకుండా మొక్కేశాను రా. బాగా అయింది. దేవుడితో బేరాలాడితే ఇలాగే ఉంటుంది. అయినా ఉన్న ఎకరాలు చాలవా? ఓ స్పీచ్ మొహమా, ఈ లోకంలో మనిషి ఇక సాలు అనుకోనిది ఒకటి ఉంది, అదే ఆస్తి. ఎవడన్నా గుండె మీద చేసుకుని చెప్పమను, నాకున్నది నాకు చాలు, ఇక సంపాదించును అని. చెప్పరు, చెప్పలేరు. అందరూ మీకులాగే ఉంటారు మరి. ఉన్నదాంతో సంతృప్తి చెందేవాళ్ళు లేరు. తలపాక చుట్టుకోవడం చేతకాక తలంకర అన్నాడంటే వెనకడకొకడు. సంపాదించడం చేతకానోళ్ళే సంతృప్తి చెందాం అంటారు. అయినా మీతో వాదించడం నాది బుద్ధి తక్కువ. రారా పండు, పాలు తాగుదు గాని. పోండి పోండి. భద్రం గారు, భద్రం గారు ఎక్కడున్నారండి బాబు? ఎక్కడున్నానా? డ్రమ్ము లోపల ఉన్నారేటండి బాబు? ఏం లేదురా, డ్రమ్ముకి సిల్లు పడింది. మరి కారు పెట్టాలంటే ఎక్కడ సిల్లు పడిందో చూడాలి కదా, అందుకే సామాన్ అంతా తెచ్చేసానండి. తెచ్చేసావా? ఎందుకు తెచ్చేసావు? మీ ఇంట్లోనే ఉంచేసుకోలేకపోయావు ఏంటండి? లేకపోతే ఎట్లా తీసుకెళ్లిన సామాన్లు తీసుకురా వేటే. అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? ఉన్నాయండి. ఒక చెంచా పోయింది. ఒక్క చెంచా పోయిందా? అలాగా, అయితే ఒక 10 రూపాయలు ఇచ్చే. ఒక్క చెంచా కదండి? ఒక్కటేనా? ఏరా, నొప్పెట్టిందా? నేను పీకింది ఒక్క గంటకే కదరా? నొప్పడుతుంది కదండి. మరి ఒక చెంచాయనే చెంచాయే కదరా?
నేను ప్రతిదీ భద్రంగా చూసుకుంటాననే మా నాన్న నాకు భద్రం అని పేరు పెట్టాడు. ఆ? అర్థమైందా? అంచేత ఓ 10 రూపాయలు ఇచ్చే తల్లి తల్లి ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చే. వెళ్ళు. స్కూల్ టైం అవుతుంటే ఏవో పిచ్చి బొమ్మలు కట్ చేస్తూ కూర్చున్నావేమిట్రా? పిచ్చి బొమ్మలు కావు, ప్రభాస్ బొమ్మలు. ఏవో బొమ్మలే, త్వరగా రెడీ అవ్వు. అమ్మ నాన్ని డబ్బులు ఇమ్మన్నాడే. ఎరా సూరి, తెగ చదివేస్తున్నారండి. కొన్ని ప్రశ్నలు రాలేదురా. నీకు అన్ని వచ్చేసినాయంట్రా? నాకు అన్ని ప్రశ్నలు వచ్చాయరా, కానీ ఆన్సర్లు మాత్రం రాలేదు. మరి పరీక్షలు రాస్తావురా? నా చదువుల తల్లి పార్వతి ఉండగా నాకేం భయం లేదు. చదువుల తల్లి పార్వతి కాదు, సరస్వతి కదా. ఆ ముక్క నాకు కూడా తెలుసురా. నేను చెప్పింది ఈ చదువుల తల్లి సరస్వతి గురించి కాదు, ఆ చదువుల తల్లి పార్వతి గురించి. రే ఇది పట్టుకోరా. ఇప్పుడు చూడు. హాయ్ పారు. ఏ కిట్టు, నీకెన్నిసార్లు చెప్పాను నన్ను పారు తారు అని పిలవద్దని? సరే కోపడకు. రాత్రి చదివావా? లేదు. లేదా? ఎందుకే? రాత్రంతా మా ఇంట్లో కరెంట్ లేదు. కరెంట్ లేదా? కరెంట్ లేకపోతే చదవవా? కవిత పట్టుకొని చదవాలి. అది లేకపోతే టార్చ్ పట్టుకొని చదవాలి. అసలు చదవకపోతే ఎలా? నిన్ను నమ్ముకొని ఒకడున్నాడు, వాడిని నమ్ముకొని చాలా మంది ఉన్నారు. నువ్వు రాస్తేనే వాళ్ళు రాస్తారని నీ గుర్తుండాలి కదా. ఇదిగో చూడు, ఈ లోకంలో నాకు చూడడానికి నచ్చేవి రెండే రెండు. ఒక్కటి మగతిరా సినిమా, ఇంకోటి నువ్వు రాసిన పేపర్. ఆ రెండో దాన్ని చూడకుండా చేసావేంటే? నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు. రాత్రి చదవపోయినా ఇంతకుముందు చదివిన గుర్తుందిలే. ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా. అలా చూపించమని అడుక్కోపోతే చదువుకోవచ్చు కదా. తెలివి తక్కువ చదువుతాడు, తెలివైన వాడు కాపీ కొడతాడు. నా దారి కాపీ కొట్టే దారి. పేపర్ చూపించే. ఎగ్జామ్ రాయ్. అది క్వశ్చన్ పేపర్ రా. సారీ సిస్టర్. పారు ఏంటి పేపర్ పారు. పేపర్ ఇవే. పేపర్ చూపి. స్కూల్ ఏంటి నన్ను రాయలేవా? పేపర్ ఏంటండి ఇక్కడ దిగారు? మీరు వెళ్ళండి, నేను నడుచుకుంటూ వస్తాను. నడిచి రావడం దేనికండి? ఈ పల్లెటూరులో పంట పొలాలు, పిల్ల కాలాలు, ఎగిరే పిట్టలు, లేగదోడలు, గంతులు చూసి చాలా కాలం అయింది. అవన్నీ చూసుకుంటూ వస్తాను, మీరు వెళ్ళండి. పల్లెకు పోదాం, పాఠాలు చెబుతాం, చెల్లో చెల్లో. ఆహా, ఏం ప్రకృతి, ఏం ప్రకృతి, ఏం గాలి. పచ్చని చెట్లు, గుంపులు గుంపులు, పిల్ల కాలువలు. ఎంతసేపని ఆ ఫుట్బాల్ ఆడుతుంటారు. రండి చక్కగా కూర్చొని ఒక గేమ్ ఆడుకుందాం. రండి. అరే ఆగరా నువ్వు, మేము కొంచెం ఆడుకొని వస్తాం. నా జన్మభూమి ఎంత అందమైన దేశము. ఉన్నాడా పోయాడా? ఎవడరా బాల్ తన్నింది? నేనేనండి. గట్టి తగిలిందా అండి? అదేమన్నా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాలా, ఫుట్బాల్ తగిలింది. అయినా బుద్ధి తక్కువ ఎదవలారా, రోడ్డు పక్కన ఆటలేడరా ఫుట్బాల్. సారీ అండి, చూసుకోలేదు. సారీ అంటే సరిపోద్దా? నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది. అదే ఏ బక్క ప్రాణం అయితే చచ్చేవాడు. యూస్లెస్ ఫెలాస్. పొరపాటు అయిపోయిందని చెప్తున్నాం కదండి. చేసిందంతా చేసి సారీ అంటావేట్రా? అసలు మిమ్మల్ని కాదురా, మిమ్మల్ని కని రోడ్డు మీద వదిలేసిన మీ అమ్మని బాబుని అనాలి. మమ్మల్ని ఏమైనాను, కానీ మా అమ్మ నాన్నల్ని ఏమైనా అన్నావో ఏం చేస్తావురా? ఏం చేస్తావా? ఏం చేస్తారా? ఇప్పుడు అర్థమైందా మేమేంటో? మాతో పెట్టుకోకు, ఇలా అయిపోతాం. రండ్రా. ఎరా ఈరిగా ఊళ్ళో విషయాలేంటి? మన కుమరీధిలో సుబ్బుగాడు ఉన్నాడు కదండి, ఆడ పిల్లం పక్కన వెంకటగారితో లేచిపోయిందండి. మరి ఆ సుబ్బుగాడు వెంకటరాపేడంతో వెజ్జెస్ అయిపోతున్నాడా? అయ్యి బాబాయ్, అంత కరెక్ట్ గా ఎలా చెప్తారండి? ఇలాంటి ఎన్ని చూడలేదురా. ఈడేవాడు రా నూతుల్లో మట్టి తీసి వాళ్ళు అన్నాడు. ఓసారి ఎలా వీలు. ఇదిగో
నిన్నే నన్నా నిన్నే మా ప్రెసిడెంట్ గారు పిలుస్తున్నారా? ఏంటి పిలిచారు? మా నూతులో మట్టి తీయాలయా, ఎప్పుడు తీస్తా? నూతులో మట్టి తీయాలా? అవును, లేకపోతే చెర్లో తీస్తాడు. నేను దేంట్లోనూ తీను. అసలు నేను ఎవరో తెలుసా నీకు? ఎవరు? ఈ ఊరికి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్? హెడ్ ఉండి మాడుతున్నావు, మాకు హెడ్ లేదని మాడుతున్నావు. నువ్వు నీ అవతారం హెడ్ లెస్ ఫెలో. నేను చెప్పేది నిజం. బాల్ తగిలి గోతులో పడిపోయాను. బాల్ తగిలి గోతులో పడ్డావా? అయితే బ్యాట్ తగిలితే గోదట్లో పడిపోదు అనమాట. ఐఎమ్ గోయింగ్ టు మద్రాస్ ఇన్ ట్రైన్ సేపరేషన్ బోర్డ్ గార్డ్ ద కంపార్ట్మెంట్ ఇన్ ద వెరీ నెక్స్ట్ ఇంట్రూమెంట్ గో టు ద కంపార్ట్మెంట్ ఇన్ ద నెక్స్ట్ ఇంట్రూమెంట్ డౌన్ టు ద కంపార్ట్మెంట్ వాట్ ద రిమైనింగ్ ఫిగర్ ఇన్ ద కంపార్ట్మెంట్ ఐ విల్ షో యు హూ యు ఆర్. ఏమండి నిజంగా హెడ్ మాస్టర్ ఏమనండి? కరెక్టేరా, నూతులో మట్టి తీసేవాడు అయితే ఇంత ఇంగ్లీష్ మాట్లాడు కదా. సారీ హెడ్ మాస్టర్, మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి ఎదవనుకున్నాను. వెళ్ళి కడుక్కోండి. ఈడు కడుక్కొని అలాగే ఉంటాడు. సెలవుల తర్వాత స్కూల్కి రావాలంటే చాలా బాధగా ఉంటుందిరా. మరంత బాధగా ఉంటే ఎందుకు వచ్చావు? పోనీ ఈ రోజుకి మానైపోయావా? అది కూడా ట్రై చేశాను రా, కానీ మా నాన్న హోటల్లో ఉండమన్నాడు. దానికంటే స్కూలే బెటర్ అని బయలుదేరి ఇక్కడ వచ్చేసాను. కనీసం ఇక్కడ నిద్రపోవచ్చు కదా. రే ఈరోజు స్కూల్ కి కొత్త హెడ్ మాస్టర్ వచ్చాడంట. ఆయన బాగా స్ట్రిక్ట్ అంట. రే రండ్రా. ఏంట్రా అటు చూడండి రా. అదిగో ఎవర్రా ఈ కొత్త అమ్మాయి? భలేగుంది. అవునరా, మిత్రవింద కంటే చాలా బాగుంది. 9th క్లాస్ రూమ్. థ్యాంక్స్. కొత్తగా జాయిన్ అయ్యావా? అవును. నీ పేరేంటి? గాయత్రి. నా పేరు శ్రీను. పండు. కిట్టు అని కృష్ణారావు. ఓహో. మీరు ఊరు కొత్తగా వచ్చారా? అవును, మా నాన్నగారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఈ స్కూల్ కి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. డియర్ స్టూడెంట్స్, నా పేరు నారదముని. మీకు కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ని. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపించేది బుద్ధిగా చదువుకోవడానికి. విద్య వల్ల వినయం, వినయం వల్ల వ్యక్తిత్వం, వ్యక్తిత్వం వల్ల ధర్మం, ధర్మం వల్ల ధనం, ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి. కాబట్టి బుద్ధిగా చదువుకోండి. కాదని అలర్ చేస్తే నేను మాట్లాడను, నా బెత్తం మాట్లాడుతుంది. అర్థమైందా? రే హెడ్ మాస్టర్ కనుక మనల్ని చూసాడనుకో మన తాట వచ్చేస్తాడ్రా. స్కూల్ ఎక్కొట్టి బయటికి వెళ్ళిపోదామా? రే ఎన్ని రోజులని ఎక్కొడతాం? అంతదాకా రాని చూసుకుంటాం. మీ దొంగ నమస్కారాలు నాకు అక్కర్లేదు. ఆ దేవుడు చాలా దయామయుడురా. మీ మీద పగ తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు. సారీ సార్, మీరు హెడ్ మాస్టర్ అని తెలియక. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది, నీరు తడుపుద్ది. ఈ నారదముని అంతే. వెనక్కి తిరగండిరా. సార్, ధర్మానికి ధర్మరాజులాగా న్యాయానికి నారదముని అని మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నాం. మీరే మాకు న్యాయం చెప్పండి. అడగండిరా, చెప్తాను. సార్, స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్లో పగ తీర్చుకోవాలనుకోవడం న్యాయమా? సార్, బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్ గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా? మీరే చెప్పండి. నిజమే రోయ్, బయట చేసిన తప్పుకి ఇక్కడ శిక్షించండి రా. ఇక్కడ చేసిన తప్పుకే ఇక్కడ శిక్షిస్తున్నారు. మీరు ఏ క్లాసు? 9th క్లాస్. ఓహో, మాస్టారు మీరు 9th క్లాస్ కదా? వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ ఉన్నాయా? ఇలా ఇవ్వండి ఒకసారి. సార్, ఆవేదకు సార్ ఇప్పుడు. వెళ్ళండి. సార్, రేయ్ రండిరా, రండి కిందకి రండి. హాఫ్ ఇయర్లీలో మీ అందరికి మార్కులు తక్కువ వచ్చినాయి, అందుకు మిమ్మల్ని కొడతాను. వెనక్కి తిరగండి. సార్ మీరే మాకు ధర్మం చెప్పండి సార్. ఇప్పుడే కదరా న్యాయం చెప్పాను. అందుకే సార్ ధర్మం చెప్పండి. ఏం ధర్మమో అడగరా? మీరు హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా? పెట్టలేదు. లేదు కదా. మరి మీరు పెట్టిన ఎగ్జామ్ కి మీరు పనిష్మెంట్ ఇవ్వడం ఏం ధర్మం సార్? కరెక్టే. అయితే ఒక పని చేద్దాం, నేనే మీకు రేపు ఇంగ్లీష్ లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను. ఎలా ఉంది ఐడియా? సార్, ఆ ఇంగ్లీష్ కాస్త తెలుగులో పెడితే. షట్ అప్! ఇంగ్లీష్ తెలుగులో ఎలా పెడతారా యాదవా? ఇంగ్లీష్ లోనే పెడతారు. సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఏంటి సార్? బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్. బానిష్ ఆఫ్ చైల్డ్ లేబరే. ఏ రాదా? మీకు రాదని నాకు తెలుసురా, అందుకే అది పెడుతున్నాను రా. వెళ్ళండి రా, వెళ్ళండి. వేదవల్లారా, యాదవల్లారండి. రే గిట్టు, నాకు ఐస్ ఇప్పించరా. ఇదిగో ఇదిగో ఐస్ ఇవ్వు. రే మీరందరూ వెళ్ళండి, నేను ఇప్పుడు వచ్చేస్తా. ఇదిగో నాకు 2 ఐస్లు ఇవ్వు. ఒకటి మ్యాంగో, ఇంకటి ఆరెంజ్. రే ఇప్పుడే కనిపించాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. నా కూరగాయలు ఏం చేసావురా? అమెజాన్ సార్. ఆ డబ్బులు ఏం చేసావురా? వాటితోనే ఇది కొనుక్కు తింటున్నా. తింటావురా, బాగా తిను. తర్వాత దెబ్బలు తినాలి కదా. ఎందుకు సార్? ఇవాళ ఇంగ్లీష్ టెస్ట్ పెడతాను కదా. సార్ మర్చిపోయాను సార్. సార్ ఇది ఒరేయ్, మీరు టెస్టింగ్ చదివారా? చదవలేదురా. మరి నువ్వు? నేను చదివానుగా. అమ్మయ్యా, అయితే మన నలుగురు చదివినట్టేరా.
అదెలా? చెప్తా వంగు. నిన్నేం చెప్పాను? చదువుకురమ్మని చెప్పానా లేదా? చెప్పాను చెప్పానా సార్. లేదా? చెప్పానా లేదా? కొట్టొచ్చు సార్. చెప్పానా ప్లీజ్ లేదా? సార్, కొట్టొచ్చు సార్. ఏంటి సార్ ఆ కొట్టడం? సరిగ్గా చదవట్లేదు సార్. సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా? తల మీద కొడితే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది. దెబ్బ కనిపించని చోట కొట్టాలి. రేయ్ వెనక్కి తరగరా. సార్ కొట్టండి సార్, కొట్టండి సార్. సార్ అంత దారుణంగా కొడుతున్నాడు ఏంట్రా? కొడుతున్నారా? రేయ్ మీ అందరికీ ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టొచ్చు, కానీ అక్కడ మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. అందుకే అవుట్డోర్ లో పెట్టాను. కూర్చోండి. సార్ పక్క పక్కన కూర్చోచ్చా సార్? Shut up. ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దామనా? ఒకరి వెనకాల ఒకడు కూర్చోండి. ఎవరు తల తిప్పినా నాకు తెలుస్తుంది. కూర్చోండి. మాకు కావాల్సింది అది. కూర్చో. ఇప్పుడు రాయండి. రాయ్. వెనక్కి తిరుగుతారండి. రాయ్. నారదముని అంటే ఏంటో చూపిస్తాను రా. నాతో పెట్టుకుంటారా మీరు? సార్ మీకు ఫోన్ వచ్చింది. రేయ్ కాపీ కొట్టారో చంపేస్తాను. రాస్తూ ఉండండి. రేయ్ నా వీప్ మీద పేపర్ కర్ర ఉంది, అయినా 5వ వాడివి నువ్వెవర్రా? రేయ్ మీరు సామాన్యులు కాదురా. వీపున్నది తోముకోవడానికి గోక్కోవడానికి అనుకున్నాను, కానీ కాపీలు రాయొచ్చని మీరే చెప్పారా. మీలాంటి వాళ్ళకి మామూలు పనిష్మెంట్ పనికిరాదు. వెనక్కి తిరగండి. తిరగండి వెనక్కి. ఏంటి? పోయి తిరగారండి. దెబ్బలంటే భయం వేద వల్ల. నువ్వు రావేంట్రా? రేయ్ నేను ఫేస్ టు ఫేస్ చూసుకుంటాను. వాళ్ళకి వచ్చినప్పుడు నీకు రాదేంట్రా? నేను ఆల్రెడీ పోస్ వచ్చాను సార్. రే వంగా. మాస్టర్ ఒక్కసారి తెలియక తప్పు చేశాను మాస్టర్. రేయ్ తప్పు చేయడం అప్పు చేయడం ఒక్కసారి మొదలు పెడితే ఏం కాగవరా. అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. వంగో. మాస్టర్ ఒక్కసారి క్షమించను. మీరు చేసిన తప్పుకి ధర్మంగా న్యాయంగా నేనే శిక్ష విధిస్తాను. వంగో. సరే నేను వంగుతాగానే కొట్టకూడదు. పట్టుకున్నా ఉంటా ఎలా కుదురుతుంది. వంగో. కొట్టండి మాస్టర్ పర్లేదు. రాలాంటి ట్యూన్ వేయండి. వెళ్ళండి. నువ్వు వంగరా. నువ్వు వంగరా. ఒకటి వేదవల్లారా. వయసుకు మించిన పనులు చేస్తారా? ఎప్పుడూ కొట్టవలసిన అమ్మాయిలకి బీట్లు ఇప్పుడు నుంచో కొడతారా? కలనిజమాయగా కోరిక తీరగా నా కసి తీరగా కలనిజమాయగా కలనిజమాయగా కోరిక తీరగా కలనిజమాయగా కోరిక తీరగా నా కసి తీరగా కలనిజమాయగా కలనిజమాయగా. అంత మామూలుగా నడుస్తున్నారా? నొప్పెట్టట్లేదా? అసలు తగిలితే కదరా నొప్పెట్టడానికి. నాకు వెనక వాచిపోయింది, మీకెందుకు తగలేదు? వామో వామో ఇవెప్పుడు పెట్టుకున్నారా? ఇందుకే పిలిచాను, నువ్వు రాలేదు. దీనికని చెప్పింటే వచ్చేవాడిని కదరా. అయినా చిన్న పిల్లాడినని చూడకుండా నన్ను ఇంత గట్టిగా కొట్టినందుకు ఆ మాస్టర్ ని ఏదో ఒక రోజు మా హోటల్లో ఉన్న 7 పెడ మీద కూర్చోబెట్టకపోతే నా పేరు కిట్టు అలియాస్ బైరవా కాదురా. ఏదో ఫ్లోలో. ఏరా నన్ను గాడిపోయి మీద కూర్చోబెడతావా? మిమ్మల్ని అనలేదు సార్. మిమ్మల్ని అంటానా సార్? నీకొక్క డోస్ సరిపోదురా. బాత్రూమ్ అప్పుడు రావాల్సింది ఇప్పుడు. అప్పుడు కొడితే ఇప్పుడు వచ్చిందా? వెళ్ళు. ఇప్పుడు వచ్చేసా వెళ్ళరా. మన సీటుకి ఏవి సరిపోతాయి? 1 2 3. ఇది పెద్దగా ఉంది. ఇప్పుడు ఎంత కావాలంటే అంత కొట్టుకోండి సార్. నోర్మయ్య యాదవ, ఎంత హెడ్ మాస్టర్ అయినా నేను ఒక తండ్రి లాంటి వాడినేరా. కొట్టిన చోట కొట్టకూడదురా. చేతి మీద కొడతాను రా. నో, నేను చేతి మీద కొడతా. నాకు ఎక్కడ ఇష్టం అక్కడే కొడతాను, కానీ నువ్వు చెప్పినట్టు నీ ఆర్డర్స్ ఫాలో అప్ చేయండి రా. పెద్ద ప్లేస్ వద్దు, చిన్న ప్లేస్ మీద పెద్ద దెబ్బలు కొడతాను. పట్టు ఏట్రా ఎప్పుడు లేని ఇవన్నీ అడుగుతున్నావు? దేవుడి మీద భక్తిగాని పెరిగిందా? ఇవన్నీ దేవుడికి కాదు, నా ధీరుడికి. నా మీద ఉండే ప్రేమతో 2వ రిలీజ్ అయ్యాడు నా బంగారం. అమ్మా తొందరగా కొబ్బరికాయ ఇవ్వమ్మా, నేను పగలగొట్టాను. ఏడ్సావులే, ఇప్పటికే నీకు ఈ సినిమా పిచ్చి ఎక్కువైందని మీ నాన్న ఓ తెగ తిడతాడు. ఇప్పుడు ఇదంతా చూశాడంటే నువ్వు కొబ్బరికాయ కొట్టడం కాదు, ఆయనే పగల కొడతాడు. తొందరగా పోయి స్కూల్ కి తయారవ్వు. ఈ రోజు ఆడ స్కూల్కి వెళ్ళలేదు.
ఈ రోజు స్కూల్ ఎక్కొట్టి సినిమాకి వెళ్దాం అనుకుంటే స్కూల్ ఏం మానేమంటున్నాడేంటి? నానా ఈ రోజు స్కూల్ మానట్లేదు నానా. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ పాఠాలు చెప్తారు నానా. ఎన్ని రోజులైనా స్కూల్ మానేయొచ్చు, ఈ రోజు మాత్రం మానకూడదని మా మాస్టర్ చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు నానా. చదివేది కలెక్టర్ చదువు కదా ఒక రోజు మానేసేది అయిపోవడానికి. కొంపలేం మునిగిపోగాని రోజుకు మానే. నేను పని మీద పక్కూరు వెళ్తాను, నువ్వు కౌంటర్ దగ్గర కూర్చొని మీ అమ్మకి సాయం చేయి. నానా ఈ రోజు అసలు మానలేను. నేను మానమని చెప్తుంటే మాన నాకే ఎదురు. ఊరుకోవయ్యా, ఎవరైనా స్కూల్ కి వెళ్ళనంటే కొడతారు. నువ్వేంటి ఈడు స్కూల్ కి వెళ్తానంటే కొడతానంటున్నావు? అయినా నాకు ఈడు సాయం ఏమి అక్కర్లేదు, నేను ఒక్కదానే చూసుకోగలను. నువ్వెళ్ళు. నువ్వు ఇలా గారాలు చేపెట్టాడు ఇలా తయారాడు. ఇప్పుడు చూస్తా అమ్మా నేను స్కూల్కి వెళ్తున్నా. నీకు విషయం తెలుసారా? ఈ రోజు నేను స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తున్నా. ఏంట్రా స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తావా? అవునరా, నచ్చిన హీరో సినిమా వచ్చిన రోజు మార్నింగ్ షో చూడని వాడు అభిమానే కాదురా. సర్లేరా, అదేం కొత్త సినిమా ఏం కాదు కదా. ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా నాకు కొత్తగానే ఉంటుందిరా. మీరు వస్తారంటే రండి, మిమ్మల్ని తీసుకెళ్తాను. రావాలనే ఉంది, కానీ మన నలుగురు స్కూల్ కొడితే డౌట్ వస్తుందేమో. పైగా ఆ హెడ్ మాస్టర్ మన నలుగురి మీద బాగా పగబట్టున్నాడు. స్కూల్ నుండి మనం వెళ్ళకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది. అసలు స్కూలే లేకపోతే అంటే హెడ్ మాస్టరే ఈ రోజు స్కూల్ కి సెలవిస్తారు. ఏ కారణం లేకుండా సెలవు ఎందుకు ఇస్తారు? ఆయన ఎందుకు సెలవిస్తారు? నేను ఇప్పిస్తా. ఎలా చెప్పను, చూపిస్తా. హలో, హెడ్ మాస్టర్ నారదముని స్పీకింగ్ హియర్. ఏమే నారదముని? నువ్వు హైట్ రికార్డ్ విన్నాను, నీకు బ్రెయిన్ కూడా లేదా? ఎవడా నువ్వు? నాకు ఫోన్ చేసి నాకు బ్రెయిన్ లేదంటావు? అబ్బా, మరి నీకు ఫోన్ చేసి నీకు బ్రెయిన్ లేదనకపోతే నీ ప్యూన్ కు బ్రెయిన్ లేదంటారేంటి? అయినా కలెక్టర్ ని ఎదిరించి మాట్లాడే అంత ధైర్యం వచ్చినా నీకు? ఏంటి మాట్లాడేది కలెక్టర్ గారా? సారీ, నాకు తెలియదు సార్. ఏంటి తెలిసేది? అసలు నువ్వు హెడ్ మాస్టర్ ఎలా అయ్యావా? ఎలా అవటం ఏంటి సార్, ఎంఏ బిఈడి చదివయ్యాను. చదువు ఉంటే సరిపోతుందా? అసలు జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్, కొంచెం బ్రెయిన్ అన్నా ఉండాలి కదా. ఆయన డిఇఓ చనిపోతే సెలవు ఇవ్వకుండా స్కూల్ నడిపిస్తున్నావా? అయ్యో, డిఇఓ గారు చచ్చిపోయారా? నాకు తెలవదు సార్. ఇప్పుడు తెలిసింది కదా, సెలవిచ్చాయి. అలాగే సార్. నమ్మేశాడు. రే, డిఇఓ గారు చనిపోయారంట, స్కూల్ కి సెలవు, గంట కొట్టే. ఓకే సార్. వెళ్ళి. ఒరేయ్, సినిమా స్టార్ట్ అయిపోయిందిరా, రండ్రా. హలో, కొంచెం కింద కూర్చుంటారా? ఈసారి కూడా పట్టుకోలేదంటా. ఎక్కడి నుంచి తలకాయ తీసుకొచ్చాడు? హలో, మేము కూడా సినిమా చూడాలండి, తల తీసి పక్కన పెట్టండి. గొంతు ఎక్కడో విన్నట్టుంది. అమ్మ నా కొడక, స్కూల్ ఎగ్గొట్టి థియేటర్కి వస్తావా? నీ సంగతి చెప్తా అయిపోయాక. అబ్బా, ఇంట్లో తెలియకుండా సినిమాకి వస్తే వీడి వల్ల సగం సినిమా చూడలేకపోతున్నాను రా. ఆ కాళ్ళ బెరొకతి నా దగ్గర ఉంటే ఈడు తలే తీసేసేవాడిని రా. అయినా ఈడి పని ఇప్పుడు కాదురా, ఇంటర్వెల్ చెప్తా ఉంటే ఇంటర్వెల్ ఇప్పుడు చూడండి రా. ఏరా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నన్ను సినిమా చూడనివ్వా? తిరలో సగం నీ తలకాయ మూసేస్తుంది. నువ్వే థియేటర్ ఓనర్వా? స్కూల్ ఎక్కట్లేదు, ఈ రోజు స్కూల్ సెలవు. ఏది వెయ్యాలో కూడా నువ్వే చెప్తావు. నాకు హోటల్లో కూర్చోమంటే కూర్చోడం కాదు కానీ సినిమాకి వస్తావా? ఏంటయ్యా నువ్వు సంపెత్తవా అని? చిన్న పిల్లడు ఏదో తెలియక. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. సార్ ఆర్డర్ సార్. ఇడ్లీ తింటావా? ఓ ప్లేట్ ఇడ్లీ. దోశ తింటావా? దోశ కూడా ఓ ప్లేట్ తీసుకురామ్మా. పోనీ ఉప్మా? వద్దండి. ఉప్మా కూడా ఓ ప్లేట్ తీసుకురా. కాఫీ? ఓకే. చే ఆడపిల్ల కాఫీ అంటే అసంగా ఐస్ క్రీమ్ తెచ్చిపెట్టా. ఓకే సార్. ఫోన్ చేసావా? చేశానండి. అది అందుకే నువ్వేమీ తింటలేదు. నేను ఎప్పుడు 2 hours బ్యాక్ తిన్నాను. అన్నీ ఇక్కడే పెట్టమ్మా. అది కూడా. బిల్ సార్. ఏంటి దోస్తున్నావు? బిల్లు కట్టు. బిల్లా? ఏ డబ్బులు నిల్లా? నువ్వు ఆ కార్ డ్రైవర్ కూతురువా ఓనర్ కూతురువా? ఆ కార్ నాదేనండి. అయితే ఓకే. పర్సులో డబ్బులు ఉంటాయి. తీ తీ. టిప్పుకోకే. బిల్లు పరిస్థితి ఏంటి? నా దగ్గర ఇవే ఉన్నాయండి. డబ్బులు లేకుండా కాలేజ్ కిందకి వస్తారమ్మా? నాకేది కావాలన్నా మా డాడీ కొనిపెడతారండి. ఆహా, మరి బిల్లు ఎవరు కడతాడండి? సినిమాలో చూసి నవ్వుకునేవాడిని కానీ ఇప్పటికి బిల్లు కట్టకపోతే ప్లేట్లు కడిగిస్తున్నానంటే చాలా ఆశ్చర్యంగా ఉంది బాబాయ్. పడేసావా? స్పూన్ అంత బరువు ఉండవు. ఒకేసారి అన్ని ప్లేట్లు తీసుకురాపోతారా? థ్యాంక్స్ బాబాయ్. కడగాల్సినట్లు 10 తగ్గించు. But I ordered 45 minutes ago. Where is my pasta? Your order is on the way, sir. Michael Velayudham. Your dish is here, sir. Come to Lottatore Miguel Velayudham. Thank you, Jones. Get back to the job. Lecca, Jess. Acqua naturale, per favore. మిస్టర్ మైకల్ వేలాయుధన్, బయట కస్టమర్ కడుపు మండిపోతుంది. ఇక్కడ షఫ్ గుండె మండిపోతుంది. ఫ్రాన్సిస్కో జియాంప 38, 24, 36. ఇంత సన్న నడు మీద అంత పెద్ద బరువు ఎలా పెట్టాడో భగవంతుడికి తెలియాలి. కానీ నన్ను వదిలి వెళ్ళిపోయింది సార్. అయితే అందుకే నాకు ఫుడ్ కావాలి. తిన్నావుగా? తిన్నొక్కటి జరిపే సెలవు కూడా కావాలి నాకు. మైకల్, ఆమె ఎందుకు? నాకు అన్నింటికి నీళ్ళ సమయంలో ఓదార్పు కావాలి. నాకు పని చేసే షెఫ్. పొద్దునే జల్పా కేపులో కప్పు టీ తాగిందే నాకు డే స్టార్ట్ అవుతుంది. గజ్జే వచ్చా మేరే అంగనే మే అన్నా ఫోన్లో వచ్చినా? పంజగుట్టకెళ్ళి 4 ఫోన్లు వచ్చినాయి. 2 దినాల సంది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సాబ్ గుస్తా చేస్తుండు. ఆడ అలాగే పోతాడు, మనకేంటి? 2 సమస్య పంపించు. గజాల బైక్ 2 సమస్య దేదో.
జంబరకింగ్ బేలాల డంబరే డరే డారిరు డండే డరే డారల్లలే. ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా అలా. కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అండర్వేర్ కే దిక్కులేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది సార్? మరి ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు. బతుకు తెరువు కోసం సార్. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అస్సలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. అవును రే, ఆ కెమెరా ఎదురా? ఏ కెమెరా? అమ్మా! అది అమ్మేస్తాను సార్. ఎక్కడా? చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో. అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. సార్, దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్, చెప్తున్నాను. ఏంట్రా ఏళ్ళు చూపించినావు? సార్ 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 తప్పైపోయింది సార్, తప్పైపోయింది. పదండ్రా. తప్పైపోయింది సార్. అరే ఎంతసేపు సమాసాలు చెప్పి. నేను విషయం అడుగుతా, నిజం చెప్తావా? అడగరా. ఇక్కడికి వచ్చిన తర్వాత నీలో చాలా మార్పు వచ్చిందిరా. ఏంటంటావు? ఏముందిరా, కంట్రీ మారాం కదా, ఫుడ్ లో ఏమైనా తేడా వచ్చి ఉంటది. మరి నాలో మార్పు రాలేదంట్రా. రే, చెత్తబుట్ట ఎక్కడున్నా చెత్తబుట్టే కదరా. ఈ ఎగ్జాంపుల్సే వద్దు. పెస్తో వేసావా? వేసాను సార్. కాన్నా వేసాను సార్. జుక్కీరో వేసాను సార్. పెప్పరికా వేసాను సార్. మరి పాటికి ఇవన్నీ వేస్తే మంచి ఘమఘమలాడే వాసన రావాలి. అన్నీ మీరు చెప్పినట్టే వేసాను సార్, అయినా బేక్ అవ్వట్లేదు. అన్నిటితో పాటు ఈ స్విచ్ కూడా. ఏంట్రా పొద్దున్న నాతో జాగింగ్ రాలేదు? లేదురా, మిల్లీతో కలిసి సైక్లింగ్ వెళ్ళాను. నువ్వు లేవు కదా, నేను కూడా జాగింగ్ వెళ్ళటం మానేహాను. ఎవడన్నా కొడతాడని భయపడి ఉంటావులే. అయ్యి బాబా అని గుర్చేకరా బాబా అని తలుసుకుంటే చాలు జాగింగ్ చేయలేకుండా జ్వరం వచ్చేద్ది. అందుకే ఎక్కువ ఎక్స్ట్రా మాట్లాడొద్దు అనేది. ఈ రోజు నుంచి పరిచయం లేనంత మహాన్గా. మంచిది, అలాగే ఉండు. వీళ్ళు ఎవడో మన సైడే అనుకుంటా. హలో హలో, మీరు తెలుగు వాళ్ళ? అవునండి, మేము తెలుగాళ్ళమే. పాప ఎవరు? షీఈ్ మై డాటర్ పప్పి. పప్పి. అదేండి, అమ్మాయి తెల్లగా ఉంది, మీరేమో నల్లగా ఉన్నారు. తల్లిపోలికండి. కళ్ళు కూడా కొంచెం తేడాగా ఉన్నాయి, గ్రీన్ కలర్. తల్లిపోలికే. జుట్టు కలర్ కూడా కొంచెం తేడాగా ఉందండి. తల్లిపోలికేనండి. పప్పి కమ్ హియర్. ఇదేంటి అడగకుండా ముద్రిచ్చేస్తుంది, ఇది కూడా తల్లిపోలికేనా? మర్యాదగా పలకరిస్తే నీచంగా మాట్లాడతావా? తెలుగు అభిమానం కూడా లేదండి. చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను. ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. రేపు మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింకా, బంకా? బంకా, హెచ్పిసిఎల్. ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. నేను అమలపోతున్నా. ఏంటయ్యా డిస్కషన్స్? మాకు నీ ఛాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవడానికి కొంచెం టైం పట్టింది. అదే అదే జేసీ గారు టోపీలు పెట్టుకుని ఉద్యోగం అన్నారుగా. వీటిలో టోపులు పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నిటిలోనే ఉంటాయి, వాటిలో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలా? ఇంతకీ మీరు అనే జాబ్ ఏంటి సార్? నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవటం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా, ఏజిఎం కావాలనా? అతను పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటుందంట? ఏజిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది. ఏజిఎం ఇప్పించండి సార్. అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. తూచండి, మాకు జిఎంఏ కావాలి సార్. అది సరే కానీ భగవాన్ జీ, ఈ ఉద్యోగాలకి టోపులు పెట్టుకుని వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. అయితే నాకు జింక్ లో నాకు స్టీల్ ప్లేట్, నాకు బంకులో గానీ. కన్ఫ్యూజ్ చేయగానే ఆయన్ని అందరికీ ఒక చోట ఇప్పించండి సార్, కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఒక్కలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అంతేకాదు, ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్, సిఎఫ్. బియ్యం కూడా సార్? ఏ నువ్వు యాక్ట్ చేస్తావా? భగవాన్ జీ, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వాళ్ళ ఆకారం తీసుకుంటా. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. మీ నలుగురు కలిసి ఓ ₹1,00,000 ఇవ్వండి చాలు. ఇవ్వండి.
భగవాన్ జీ మీతో నాకు కుదరదండి, మీరు తేడా మనుషుల్లా ఉన్నారు. చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి. ఇది ఎంతో లెక్క పెట్టండి. 5,000 తగ్గిందండి. ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా, ఇది తేడాతనం కదా. సర్దుబాటు కాక జరిగిన పొరపాటు, మా దరిద్రం మీకు తెలియంది కాదు. మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి. ఇప్పటికే మీ మూలంగా 3 లక్షలు బొక్క తెలుసా. మీరు ఫేస్ అంత చిరాగ్గా పెట్టకండి. రే ఆ గొలుసు ఎవరా, తొందరగా ఎవరా, ఆయన కోపం వస్తుంది. ఇదిగో తీసుకోండి, తీసుకోండి ప్లీజ్. భగవాన్ గారు తీసుకోండి సార్ ప్లీజ్. భగవాన్ గారు మీ కోపం తగ్గిందా? కోపం కాదు వెంకటేశ్వర గారు, ఎందుకో భరించలేను, అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి, ఇంకోసారి పొరపాటు జరగదు. మేము ఎప్పుడు జాయిన్ అవ్వాలో చెప్పండి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. మీరు ఆ పనిలో ఉండండి. పొద్దున్నే గుడికి వెళ్ళి 9:30 కల్లా, మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి, మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి. 8:30కి వచ్చేస్తాం. మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు. మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి. సరదాగా కాఫీ అడిగితే ఇంత పెద్ద హోటల్ తీసుకొచ్చారు, చాలా థ్యాంక్స్ రా. నువ్వు అంత ఆవేశపడకరా, బిల్లు మేగడిది కానీ. ఆర్డర్ సార్. కాఫీ ఉందా? హాట్ కాఫీనా సార్, కోల్డ్ కాఫీనా సార్? హాట్ ఎంత, కోల్డ్ ఎంత? హాట్ 35 సార్, కోల్డ్ 80 సార్. కోల్డ్ వద్దులే బాబు, 2 హాట్ కాఫీ 5 కప్పులు. 2 కాఫీ 5 కప్పులు రావు సార్. 4 కప్పులో గ్లాస్ తీసురా. ఓకే సార్. తెల్లచ్చని టచ్ ఇక్కడ టచ్లు ఇస్తే ఎవరు ఇవ్వాలరా? నువ్వు ఇవ్వాలి, నువ్వు పుచ్చుకోవాలి. పని చూడు. ఒరే వెనకాల అమ్మాయి భలే ఉందరా. ఎక్కడరా? రే గమ్మున తాగండి రా, చల్లారిపోతే కోల్డ్ కాఫీ 4 రూపాయలు వేస్తాడు. రే సాయంత్రం 5ంటికి హరిహర కళాభవన్లో ఫ్రెండ్స్ సినిమా